ముఖ్యమంత్రి వర్యులు బెనిఫిషరీస్కు అందించడం జరుగుతోంది. ₹2,171,5,00,000 మరి స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాల మంజూరు. మరి ఇందులో భాగంగా అక్షరాల 2,17,105 మంది సోదరీమణులు బెనిఫిషరీస్గా మరి ఈ యొక్క స్కీమ్లో వారందరూ కూడా లబ్ధి పొందటం జరుగుతుంది. వారందరికీ రుణాలు మంజూరు కాబోతున్నాయి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెక్ను మన మహిళలకు అందించడం జరుగుతోంది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదములు. తదుపరి సూక్ష్మ మరియు చిరు వ్యాపారాలకు సంబంధించి బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు మంజూరు చెక్ను వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ధన్యవాదములు. తదుపరి సూక్ష్మ మరియు చిరు వ్యాపారాలకు సంబంధించి బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వారి చేతుల మీదుగా రుణాలకు మంజూరుకు సంబంధించినటువంటి చెక్ను బెనిఫిషరీస్కు అందించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిరు వ్యాపారాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాల మంజూరు 1,291,10,00,000 అక్షరాల 84,688 మంది సభ్యులకు మరి ఈ కార్యక్రమం ద్వారా బెనిఫిషరీస్గా వారందరూ ఇంత చక్కటి కార్యక్రమంలో వారికి రుణాలు మంజూరు కావటం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయ్యేందుకు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్షరాల 3,300 కోట్ల రూపాయలను ఈరోజు కేవలం మహిళల కోసం వనితల కోసం కేటాయించడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళల తరపు నుంచి వారికి పాదాభివందనాలు తెలియజేద్దాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆడపడుచులకు ఇది చక్కటి అవకాశం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందిస్తున్నటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ మన భవిష్యత్తులు బంగారు భవిష్యత్తులో అయ్యేందుకు ఆహర్నిశలు కూడా శ్రమిస్తూ సుపరిపాలనను అందిస్తూ మన కోసం కేవలం కుటుంబంలో ఉండేటటువంటి వనితలు వారి యొక్క జీవన విధానాన్ని ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించే విధంగా వారి స్వశక్తిగా విలువైనటువంటి జీవితాన్ని మలుచుకునే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మరి వారి చేతుల మీదుగా రుణాలకు సంబంధించి చెక్లు కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన గుంటూరు వెస్ట్కి సంబంధించి అహర్నిశలు కూడా కృషి చేస్తూ మన గుంటూరు నగరానికి
అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నటువంటి గౌరవ శాసనసభ సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవి గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం